హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈరోజు ఇంకో మంచి హెయిర్ ఆయిలింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం హెయిర్ ఆయిలింగ్ చేసుకునే ముందు కొన్ని అయితే ఫాలో అవ్వాలన్నమాట. ఎప్పుడైనా సరే డైరెక్ట్గా హెయిర్ ఆయిలింగ్ అనేది హెయిర్ లెంత్కి అయితే అప్లై చేసుకోవద్దు. హెయిర్ రూట్స్ అండ్ స్కాల్ఫ్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. హెయిర్ లెంత్ స్కిప్ చేసినా పర్లేదు. కానీ మనలో చాలామంది ఏం చేస్తుంటారు, హెయిర్ లెంత్కి అప్లై చేసుకొని స్కాల్ఫ్కి మాత్రం స్కిప్ చేస్తూ ఉంటారు. అలా స్కాల్ఫ్ స్కిప్ చేయడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వదు, హెయిర్ గ్రోత్ అవ్వదు, హెయిర్ హెల్దీగా ఉండదు, డ్యామేజ్ హెయిర్ హెల్దీ అవ్వదు. సో అందుకోసం అనేసి మనం ఎక్కువ ఇప్పటి నుంచి అయినా మనం స్కాల్ఫ్ అండ్ హెయిర్ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడైతే మనం హెయిర్ రూట్స్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేద్దాము. హెయిర్ లెంత్ స్కిప్ చేసినా పర్లేదు. సో ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను వచ్చేసి పారాషూట్ 100% ప్యూర్ కోకోనట్ హెయిర్ ఆయిల్ అయితే తీసుకుంటాను. నేను ఎప్పటి నుంచో ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అయితే 100% న్యాచురల్గా ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది. ఇందులో ఎటువంటి కెమికల్స్ అయితే ఉండవు. సో ఎవరైనా సరే మాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలి, హెయిర్ గ్రోత్ పెంచుకోవాలి, డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేసుకోవాలి, ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా సరే 1 సొల్యూషన్ వచ్చేసి ఈ పారాషూట్ కోకోనట్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అనమాట. కోకోనట్ హెయిర్ ఆయిల్. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ చిక్కులు అనేది నేను ఆల్రెడీ తీసుకున్నాను. సో మళ్ళీ ఒకసారి ఏమైనా ఉన్నాయేమో చూసి చిక్కులు అయితే తీస్తున్నాను. ఆల్రెడీ చిక్కులు తీసి 2 పార్టీషన్ టైప్ అయితే చేశాను కదా. సో ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ మనకి ఎక్కడైనా ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా పడుతుంది. ఈ హెయిర్ ఆయిల్ ఒకవేళ పడకపోతే మాకు హెయిర్ ఫాల్ ఏమైనా అవుతుందా అనేసి, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని ఏ డౌట్స్ అవసరం లేదు. ప్రతి ఒక్క హెయిర్ టైప్కి అయితే ఈ హెయిర్ ఆయిల్ 100% వర్క్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి అయితే ఫస్ట్ స్కాల్ఫ్కి డైరెక్ట్గా అప్లై చేస్తున్నానండి. అప్లై చేస్తూ మంచిగా స్కాల్ఫ్కి అయితే హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఎందుకంటే స్కాల్ఫ్ హెల్తీగా ఉంటే మనకు వచ్చే సగం హెయిర్ ఇష్యూస్ అన్నీ కూడా పోతాయన్నమాట. సో మీరు ఎప్పుడైనా హెయిర్ ఆయిలింగ్ చేసుకునే ముందు కాన్సన్ట్రేషన్ అంతా కూడా స్కాల్ఫ్ పైనే ఉంచండి. హెయిర్ లెంత్కి అప్లై చేసినా అప్లై చేయకపోయినా ప్రాబ్లం ఏమీ ఉండదు. నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను. ఒకసారి ఎవరైనా సరే డీటెయిల్గా ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇలా స్కాల్ఫ్కి అయితే అప్లై చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అయితే ప్రాపర్గా మసాజ్ అయితే చేయండి. సో ఈ మసాజ్ ఇలా చేయడం వల్ల ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే కొత్త హెయిర్ చాలా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మొత్తం హ్యాండ్ పెట్టి రబ్ చేయద్దు. జస్ట్ ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ తోటి జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. మనకు కూడా మైండ్ రిలీఫ్గా ఉంటుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. సో అప్లై చేసి జస్ట్ 5 to 10 మినిట్స్ ఇలా అయితే మసాజ్ చేయండి. ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు కూడా ఈ వీడియోస్ అన్నీ ఫాలో అయ్యి ఎలా ఉంది ఏంటి మీ రిజల్ట్ అనేది కూడా నాకు షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరైనా, చాలామందికి ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువ మందికి అవుతూనే ఉంటుంది కదా. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి టిప్స్ కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి. సో ఇక్కడ హెయిర్ చివర్లు ఏవైతే ఉన్నాయో అక్కడైతే నేను హెయిర్ ఆయిల్ అప్లై చేశాను. హెయిర్ లెంత్కి కూడా అప్లై చేస్తాను. సో కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ మనం ఇక్కడ ఎక్కువ స్ప్లిట్ ఎండ్స్ వస్తూ ఉంటాయి కదా, సో అందుకోసమే ఫస్ట్ ఇక్కడ చివర్లు అయితే అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత హెయిర్ లెంత్ అంతా కూడా అప్లై చేస్తూ ఉంటాను. వీక్లీ 2 అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ మాకు స్కాల్ప్లో ఆయిల్ రిలీజ్ అయ్యి బాగా గ్రీజీగా ఉంటుందన్న వాళ్ళైతే వీక్లీ 1 అన్న అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్నాక జస్ట్ ఇలా మసాజ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇలా ప్రాపర్గా అయితే
మసాజ్ చేసుకొని 1 అవర్ ఆర్ 2 అవర్స్ అలా వదిలేయండి. లేదంటే ఒక 20 మినిట్స్ అయినాకైనా హెయిర్ వాష్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే చాలామంది బిఫోర్ బెడ్ నైట్ టైము హెయిర్ ఆయిలింగ్ అనేది అప్లై చేసి నైట్ అంతా అలా వదిలేసి మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుంటారు. సో అలా చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్కి మంచిగా ఆయిల్ అనేది పడుతుంది అని అనుకుంటారు. బట్ అలా కాదండి. మీరు అలా ఆయిల్ అప్లై చేసుకొని నిద్రపోతే ఆయిల్ అంతా బెడ్షీట్కి పిల్లో కవర్స్కి అయితే పడుతుంది. ఆ పిల్లో కవర్స్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ అవుతుంది. సో పిల్లో కవర్స్ వీక్లీ వన్స్ అయినా చేంజ్ చేయండి. అలానే పెట్టేసి పిల్లో కవర్స్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. సో అలా యూజ్ చేయడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. సో ఇలా కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ మన హెయిర్ ఫాల్ని అయితే చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో మన ఛానల్లో హోమ్మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిలింగ్ వీడియో కూడా ఉంది. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నేనైతే ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఇలా మసాజ్ అనేది చేసి దాని తర్వాత క్లిప్ పెట్టేసి ఒక 1 అవర్ అయినాక అయితే హెయిర్ వాష్ చేసుకుంటాను. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ ఎలా ఉందన్నది కూడా మీకు పక్కనైతే మీకు నెక్స్ట్ క్లిప్ అయితే యాడ్ చేస్తాను. సో వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్లో అయితే షేర్ చేయండి. సో ఇలా అయితే మసాజ్ అనేది ప్రాపర్గా మనం అప్లై చేసిన ఆయిల్ స్కాల్ఫ్ అంతా నీట్గా అయితే ఉండాలి, అంటే స్కాల్ఫ్ అంతా పట్టాలన్నమాట. సో అందుకోసమే ఈ మసాజ్ అనమాట. సో ఇదనమాట. సో థిక్గానే అప్లై చేశాను. సో ఒక 15 to 20 మినిట్స్ అయితే ఇలా వదిలేను. జస్ట్ కుప్పలాగా పెట్టేసి ఆయిల్ అనేది ఒక 1 అవర్ అయినాక అయితే హెయిర్ వాష్ చేసుకుంటాను. సో చూసారా, ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ ఎంత బ్లాక్ సిల్క్ స్మూత్గా ఉంటుందో, చాలా బ్లాక్గా షైనీగా ఉంటుంది. సో జస్ట్ ఇలా పెట్టేసి ఒక 1 అవర్ అయినాక అయితే హెయిర్ వాష్. ఆఫ్టర్ హెయిర్ వాష్ హెయిర్ అయితే ఇలా ఉందండి, చాలా సిల్కీగా అయితే ఉంది. అందులోటి హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల అదొక ప్రొటెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం యూజ్ చేసే ప్రతి ఒక్క షాంపూ కెమికల్ షాంపూస్ కాబట్టి మనం జస్ట్ ఏ హెయిర్ ఆయిల్ అయినా సరే హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల హెయిర్కి కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. దానివల్ల హెయిర్ మరి ఎక్కువగా అయితే డ్యామేజ్ అవ్వదు. సో మీరు కూడా ఇప్పటి నుంచి ఎవరైనా సరే హెయిర్ వాష్ చేసే ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోకుండా చేస్తున్నట్లయితే ఇప్పటి నుంచి అప్లై చేసుకొని చేయండి. ఒకవేళ మీరు ముందే ఫాలో అవుతున్నట్లయితే వెరీ నైస్ అండి. ఇలాంటి మంచి హెయిర్ కేర్ టిప్స్ కోసం, అలాగే గార్డెనింగ్ వీడియోస్ కోసం, హోమ్ ఆర్గనైజింగ్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. బాయ్ బాయ్.